మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో సంత సీతాపురంలోని 2 రోజుల క్రితం భర్తే తన భార్యని అతి కిరాతకంగా నరికి చంపినటువంటి వార్తనైతే మనం చూసాము. ఈరోజు శ్రీకాకుళం జిల్లా మొత్తం యావత్ ఉలిక్కిపడినటువంటి వార్త అయితే ఈ సంత సీతాపురం జరిగింది. అసలు ఆ భర్త తన భార్యని ఎందుకు చంపాల్సి వచ్చింది? అతి కిరాతకంగా ఒక 8 సార్లు కత్తితో పొడిచి చంపి, అయితే తెల్లవారుజామున 3 గంటలకి చంపిన తర్వాత తనే స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారి ఎదుట లొంగిపోయి తన భార్యని నేను చంపేశాను, నా భార్యని నేను చంపాను అంటూ లొంగిపోవడం అయితే జరిగింది. అసలు ఈ హత్యని ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఈ ఊరిలో ఆ వ్యక్తి ఎలా ఉండేవాడు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది ఊరి ప్రజలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. బాగుంటాడండి. అందరితో బాగుంటాడు, పర్లేదు, బాగుంటాడు. మరి ఎందుకు అలాగా చేయాల్సి వచ్చింది చంపడానికి? తోటకెళ్ళి వచ్చారు, ఎలుగురు తోట కోటకెళ్ళి వచ్చారు. 9 గంటలకు అందుకు వచ్చారట. మరి 7 మనకి తెలియదు. తెల్లాడతాడు, మాకు 3 గంటలు తెలిసింది. తెల్లారి 3 గంటలకు తెలిసి చచ్చిపోయిందండి. అంతే, కత్తితో కుట్టారు, చచ్చిపోయింది అన్నారు. తాగుతాడా? తాగుతాడు, మంది తాగిన మొత్తంలో చేసాడా? మనకు తెలియదు, ఆ మొత్తం మనకు తెలియదు. మా తెల్లారి 3 గంటలు తెలిసి వెళ్ళాం మేము. అంతే, కుడుకుంటున్నాడు. తలవారు పెట్టాడు కదా నాకమ్మకి. ఊర్లో అయితే బాగానే ఉండేవారండి, చాలా చక్కగా ఉండేవారు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు మెటీరియల్ గట్రా వేయడం గట్రా జరిగింది, అన్నీ వేసాము. బాగానే వెళ్ళేటప్పటికి పల్లెమరికి ఇక్కడ బాగానే చేసేవారు. వాళ్ళిద్దరికి పెరిమిడి భార్యలు అనేటప్పటికి ఏవో మనస్పర్ధలు ఉండేవి. ఆ మనస్పర్ధల ప్రకారంగా ఎప్పుడు హింసించాడట. అది అనేది మనకి పూర్తిగా తెలీదు. ఇప్పుడు అనుకున్నవాట ఇప్పుడు 24 గంటలు వేధించుకొని ఉండేవాడట. అమ్మాయికి ఏదో ఒకటి అనో ఏదో ఒకటి చేయడం, కొట్టడం చేసేవాడు. ఆ విధంగా ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి? ఒక 35 నుండి 38, 40 లోపు ఉంటుంది. అమ్మాయికి 35. ఆ విధంగా ఒక కొడుకు కూతురికి మ్యారేజ్ అయిపోయింది. కొడుకు సంబంధం కూడా చూడడం జరిగింది. ఈ మధ్యలో మరి ఆ ముందు రోజు ఆదివారం చెరువు పనికి వెళ్ళారు. 12 వచ్చారట. ఇద్దరు ఒక దగ్గర పని చేసుకొని వచ్చారట. ఆదివారం పనికి వెళ్ళారు, మన బొగ్గుడు బందకి పనికి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ నైట్ మరి ఏం జరిగింది అనేది తెలీదు. 3 గంటల టైం అప్పుడు చంపేసి ఆయన ఇండివిజువల్గా డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోయి ఎస్సీ గారికి చెప్పి నేనే నరికానని చెప్పేసి ఇక్కడికి వచ్చి తాళం వేసుకొని స్టేషన్కి వెళ్ళి స్టేషన్ నుండి ఎస్సీ గారిని ఇంటికి తీసుకొచ్చి తాళం తీసి చూపించాడు. ఆడే చంపినాడు భర్త, చంపినాడు భర్తే. అది పేక మీద ఒక 8 గంటలోనని నేను రిపోర్ట్లో తెలిసిందంతే. ఇల్లు కట్టి గట్టిగా అయితే ఒక 6 నెలలు అవుద్ది. ఈ మధ్యలో దిగాడు ఒక 1 నెల 15 రోజులు 2 నెలలు అవుద్ది. 6 నెలలు అయ్యి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఇల్లు గట్ట ఆ కొడుకు మంచోడులే, కొడుకు అయితే చాలా మంచోడు. వాటికి మెటీరియల్ గట్ట అన్నీ మనం వేసాము. చాలా చక్కగా చేసుకున్నారు. గృహప్రవేశం రోజు కూడా మా ఇంటికి వచ్చి మీరు రండి అని చెప్పేసి అంటే నాకు ఒంట్లో బాగాలేపో మా మిస్సెస్ని పంపించాను, పలానాకి వెళ్ళండి అని పంపించడం జరిగింది. అన్నీ చాలా చక్కగా ఉండేవాడు, చాలా గౌరవంగా ఉండేవాడు. అతనైతే దీనికి ఉండడుగా. మరి ఎందుకు ఇది వచ్చింది అనేది తెలీదు. అంటే భర్తే తన భార్యని అతి కిరాతకంగా కత్తిపోట్లు అయితే పొడిచి చంపడం జరిగింది. నాగమ్మ, రెడ్డి అనే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎన్నో సంవత్సరాలుగా, ఒక 45 సంవత్సరాలుగానైతే భార్యాభర్తలు కానీ జీవనం సాగిస్తున్నారు. కాకపోతే ఊరి ప్రజల్ని అడిగి తెలుసుకున్నట్లయితే ఏం తెలుస్తుందంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా కలహాలు ఉంటున్నాయి, ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య అన్యోన్యమైనటువంటిది అయితే ఎప్పుడు లేదు. కానీ బాగానే ఊరిలో మాత్రం బాగా కలిసి ఉంటారు, అందరితో కూడా కలిసిమెలిసి కలిసిపోతూ ఉంటారన్నారు. మరి సడన్గా అనుకోని పరిస్థితుల్లో ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ఊరి ప్రజల మాటల్లోనైతే తెలుసుకున్నాము. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఊరిలో అంత మధ్యగా అనేది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడూ కలహాలతోనే ఉంటారు, ఎప్పుడు అంటే వాళ్ళ మధ్య ఎప్పుడు అన్యాయమైన జీవితం కూడా లేదు అంటున్నారు. అయితే కేవలం 6 నెలల క్రితమే ఒక కొత్త ఇంటిని కూడా నిర్మించడం జరిగింది. వారికి ఒక కూతురు, కొడుకు. అయితే కూతురికి వివాహం చేశారు, కొడుకుకి వివాహం చేయవలసి ఉంది. అటువంటి తరుణంలో
ఒక రాత్రి క్షణిక ఆవేశంలో తాగిన మత్తులో చేసినటువంటి ఒక తప్పు ఒక నిండు కుటుంబాన్ని ఈరోజు రోడ్డు పాలు చేసింది. అంతా చెల్లా చెదరైపోయింది. ఈరోజు ఆ కుటుంబాన్ని మనం వెళ్ళినట్లయితే చాలా బాధతో ఇంకా నాకు తండ్రి లేడు, తల్లి చనిపోయిందని బాధపడుతూ కెమెరాకు కూడా ఎదురుగా పడడానికి కూడాను తన మనసు అంగీకరించక తను బాధపడుతూ ఇంటికే పరిమితమైనటువంటి ఒక అంటే తన కొడుకు ఆ బాధని అదేవిధంగా ఊర్లో ఒక ప్రజలు వాళ్ళ యొక్క బాధల్ని చూస్తే కన్నీరు మున్నీరు అవుతుంది. సో క్షణికావేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక నిండు జీవితాన్నే రోడ్డు మీద పడేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మత్తు వదిలి మన కుటుంబంతో కలిసిమెలిసి ఎలా ఉండాలన్నది ఆలోచిస్తే ఇటువంటి పరిణామాలు అయితే జరగవు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.